Hey guys, welcome back to my channel. It's me, Gayatri. So, welcome to one more new vlog. ఈరోజు vlog ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అవుతుంది. ఇప్పుడు మనకి ఇంటి దగ్గర పూజ ఉంది. సో ఆ పూజ అయితే వెళ్ళి చూద్దాము. అండ్ ఆల్సో ఇప్పటి నుంచి మన వ్లాగ్స్ కంటిన్యూస్గా వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కాంటెంట్ సజెషన్స్ ఉంటే కూడా నా కింద కామెంట్ సెక్షన్లో వదిలేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్. సో లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ నచ్చుతున్నాయని నాకు తెలిసిద్ది. అండ్ ఇంకొంతమందికి రీచ్ వెళ్ళిద్ది. అండ్ నాకు కూడా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అవుతుంది. బికాజ్ ఐ లవ్ షూటింగ్ కాబట్టి. సో లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్. సో ఇప్పుడు నేను మా చెల్లి వెళ్తాము. ఆల్రెడీ అందరు వెళ్ళారు. అండ్ మా మమ్మీ పెద్దమ్మ కూడా వచ్చారనమాట. సో చూద్దాం. ఇక్కడ బాగా ఉంటే చెట్లు. మేమున్న ఇంటి నుంచి ఒక 4 to 5 minutes అట్లా పడుద్ది అనమాట. సో మన ఇంటికి. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. ఆల్రెడీ అందరూ అక్కడ ఉన్నారు. స్టార్ట్ అయిపోయిందేమో చూడాలి మరి. సో లెట్స్ గో. వచ్చేసాము ఇప్పుడే సైట్కి. అమ్మమ్మ ఇదైతే నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అనమాట. నేనైతే చిలుకూరుకి వెళ్ళాను మా చెల్లితో పాటు. దర్శనం అంతా చేసేసుకున్నాము. నేనంతా అప్రోప్రియేట్గా మొత్తం వీడియో తీయలేదు. దర్శనంకి వెళ్ళే ముందు టెన్షన్గానే వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయాక ఇక్కడ షాపింగ్ లాగా ఇక్కడ ఉంటుందన్నమాట లేన్. అక్కడ మాత్రం కొన్ని తీసుకున్నాను. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఏదో ఒక ఐటమ్ నేను అప్పుడు తీసుకున్నాను గుర్తుగా ఉండడానికి ఏదో ఒకటి తీసుకుంటా. ఈ నారింజ మిఠాయి అయితే చాలా బాగుంటాయి. క్యాలరీస్ ఏం కౌంట్ చేసుకోకుండా మంచిగా దొరికినప్పుడు తినేస్తా. అండ్ ఇక్కడ చిన్న అన్ని సెట్ భలే ఉన్నాయి చిన్నపిల్లలవి. నాకైతే ఇప్పటికీ ఇష్టము. ఇక్కడ బుద్ధ అవి ఇక్కడ చాలా డెకోర్ పీసెస్ అన్నీ బాగుంటాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైనా వస్తే తీసుకోండి. మేము అంతగా ఏం తీసుకోలేదు. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ ఇంకా ఒక నార్మల్ బ్రేస్లెట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అంతే. అది కూడా గుర్తుగా. మమ్మీ వస్తే ఏదైనా కొంచెం పెద్దగానే షాపింగ్ చేసేవాళ్ళము. కానీ మమ్మీ రాలేదు కాబట్టి ఇంకా మేమే ఇలా తీసేసుకున్నాం. మా చెల్లికి మామిడికాయలు అంటే పిచ్చి. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. ఇంకా మేము ఆ రోజు ఉపవాసం చేసాం కాబట్టి ఇంకా దర్శనం అయిపోయాకే ఖచ్చితంగా తింటాము. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కానీ 99% అయితే ఏమీ తినము. సో అక్కడే వ్లాగ్ అయిపోయిందనమాట. అండ్ ఇది నాకు తెలిసి ఒక 1 week అయ్యాక మేము నిమిషాంబిక దేవి టెంపుల్కి వెళ్ళాము. ఇది అయితే ఉప్పల్ నుంచి ఒక 1/2 hour డిస్టెన్స్ అలా ఉంటుంది. మేము ఫస్ట్ మెట్రోలో వెళ్ళిపోయి ఉప్పల్ వరకు అండ్ అక్కడ నుంచి మేమైతే ర్యాపిడో బుక్ చేసేసుకొని ఆటోలో వెళ్ళిపోయాము. సో నేనైతే అక్కడ కూడా ఏమీ ఫుల్ వీడియో ఏం తీయలేదు. కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. అవే ఇంకా పోస్ట్ చేస్తాను. ఇదంతా వెళ్ళే ముందనమాట. వెళ్ళాక ఇంకా అక్కడ చెప్పాను కదా ర్యాపిడో బుక్ చేసేసుకొని ఇంకా మేము నిమిషాంబిక దేవి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ వెళ్ళాక ఒక 11 ప్రదక్షిణాలు చేసేసి మనము ఏదైనా మొక్కు కోరుకుంటే అది తీరుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. నేను నార్మల్గానే ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఎప్పుడైనా వెళ్దామనేసి వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. నేనైతే మెయిన్గా టెంపుల్స్కి కొంచెం పీస్ కోసం వెళ్తాను. అండ్ కోర్స్ నాకు ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్స్ప్లోర్ చేసి వచ్చానమాట. చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే. దీనికి ఏదో ఒక విశిష్టత అయితే ఉంటుంది. అందుకే చాలామంది వెళ్ళడం చూశాను. గుడి అయితే చాలా చిన్నదే చెప్పాలంటే, కానీ చాలామంది వెళ్తున్నారు. కొంతమంది అయితే ఇంకా దూరం నుంచి వస్తున్నారు. మెయిన్గా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వస్తారనమాట ఈ టెంపుల్కి. సో అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. వ్లాగ్ ఏం తీయలేదు. అండ్ ఇది నెక్స్ట్ వీక్ తీసిన వ్లాగ్ అనమాట.
ఆ రోజు ఏంటి స్పెషల్ అంటే మా తమ్ముడి బర్త్డే. సో ఇది వ్లాగ్ చాలా చిన్నగా ఉండే, జస్ట్ 3 మినిట్స్ ఉండే. సో 3 మినిట్స్ మనం ఏం పోస్ట్ చేస్తామనేసి నేను ఇలా నా దగ్గర ఉన్న ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వ్లాగ్స్ అన్నీ ఇలా కలిపేసి ఒక లాంగ్ వీడియో లాగా చేసేసాను. అండ్ ఇది కొంచెం స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే మేము 4 మెంబర్స్ వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట మూవీకి. అది కూడా 3D ఎక్స్పీరియన్స్ చేసాము. సో మూవీ రిలీజ్ అయ్యాక ఒక 1 మంత్కి వెళ్ళాము. సో ఇదైతే చాలా పాత వీడియో, ఆగస్ట్లో తీసిన వీడియో అనమాట. అండ్ ఆ టైంలో మేము ఏ మూవీకి వెళ్ళాము అంటే మీరే ఊహించుకోండి. అంటే కొంచెం 3Dలో చూసే మూవీ అనేసి మేము అప్పుడు వెళ్ళాము. కానీ మాకైతే 3D కన్నా నార్మల్ మూవీ ఎక్స్పీరియన్సే కొంచెం బాగుంది అనిపించింది. మేము వెళ్ళేసరికి కొంచెం మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ ఇంకా చూసాము మూవీ అయితే సోగానే ఉండే. కానీ మమ్మీకి కూడా కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మమ్మీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారనమాట. తనకు కూడా ఎక్స్పీరియన్స్ బాగుండాలని అప్పుడప్పుడు ఇలా రమ్మంటాం కానీ రారు. ఇంకా ఇది అసలు దీని తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా మాకు తెలీదు. ఒక 3 ఇయర్స్ అయిద్దో 4 ఇయర్స్ అయిపోయిద్దో. అందుకే ఆ రోజు నేనైతే వ్లాగ్ అయితే తీసాను, కానీ మొత్తం షూట్ చేయలేదు. అండ్ ఇదైతే న్యూ ఇయర్ రోజు 2025. మేము ఆ రోజు నేను మా చెల్లి కొంచెం చిన్న డేట్ లాగా వెళ్ళామన్నమాట, సిస్టర్స్ డేట్ లాగా. మేము ఇంకా అక్కడే విజన్ బోర్డ్ కూడా చేసుకుందామనేసి వెళ్ళాము. ఆల్రెడీ న్యూ ఇయర్కి నేను కేక్ చేశాను. కొంచెం స్ట్రెస్గానే అనిపించింది, మొత్తం పర్ఫెక్ట్గా రావాలి అని. కొంచెం ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి న్యూ ఇయర్ రోజు ఏదైనా చేద్దాము అన్నట్టుగా వీ వెంట్ టు ఎ కెఫే. అండ్ ఇక్కడ మేము ఫిష్ ఫింగర్స్ ఆర్డర్ చేసాము. ఎప్పుడు ఏ కొత్త కెఫేకి వెళ్ళినా, లేకపోతే నేను ఇది సెకండ్ టైం అనమాట ఈ కెఫేకి వెళ్ళడం. అయినా సరే నేను కొత్త కొత్త ఐటమ్సే ఆర్డర్ చేస్తూ ఉంటా, బికాజ్ ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్. ఇది అయితే చాలా డెలిషియస్గా ఉండే, చాలా క్రిస్పీగా బాగుండే. నాకైతే మస్ట్ ట్రై రెసిపీ అన్నట్టు అనిపించింది. సో అది తిన్నాక ఇంకా మేము డెజర్ట్ ఆర్డర్ చేసాము. అది వచ్చేలోపు ఇంకా మిగతావన్నీ చేసేద్దాము అని కూర్చున్నాము. ఆల్మోస్ట్ కటింగ్స్ అన్నీ అయిపోయాయి. ఈలోపే మా బ్రౌనీ విత్ హాట్ చాక్లెట్ వచ్చింది. అస్సలు ఇది అయితే ది మోస్ట్ ఫేవరెట్ డెజర్ట్ అనమాట. నాకు అంత ఫేవరెట్ అయిపోయింది. అలా బ్రౌనీ పైన అలా హాట్ చాక్లెట్ వేసుకొని తింటుంటే సూపర్. అసలు మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఉకోసోలో అయితే ట్రై చేయండి. ఇంకా మేమైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మా ఫుడ్ అయితే. ఇంకా అప్పటికే చాలామంది బయట వెయిట్ చేస్తున్నారనేసి కొన్ని పిక్చర్స్ అయితే మేము స్టిచ్ చేసేసి వీ కాల్ ఇట్ ఏ డే ఫర్ దాట్. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది ఉకూసా. మాకైతే చాలా దగ్గర కాబట్టి అంటే వచ్చేస్తూ ఉంటాము. దాట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గాయస్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దాట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. సో ఎప్పుడైనా మీరు కూడా మీ చెల్లితో కానీ, మీ తమ్ముడితో కానీ, మీ అక్క ఎవరితో అయినా ఇలా టైం స్పెండ్ చేయండి. బాయ్.